ఇంతకుముందే చెప్పుకున్నాం, హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ లెబనాన్లో ఉంటుంది. ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాదులు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. ఆ హెజ్బుల్లా ఆ మధ్యన ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్న మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం, మహిళల మీద అత్యాచారాలు చేసి నగ్నంగా ఆ మృతదేహాలను కూడా అత్యాచారాలు చేసినటువంటి నీచమైనటువంటి పరిస్థితికి కారణమైంది ఆ హెజ్బుల్లాని. ఆ హెజ్బుల్లా తాజాగా ఇరాన్ తరపున ఇజ్రాయెల్ మీద నుంచి దాడికి దిగితే ఇజ్రాయెల్ వెళ్ళి ఓ పక్కన ఇరాన్ మీద దాడి చేస్తూనే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా స్థావరాలని కుప్పకూలుస్తోంది. హెజ్బుల్లా కమాండర్ని, చీఫ్ని లేపడేసింది. కొత్త నాయకుడు ఎన్నికైతే వాడిని లేపడేసింది. గాజాలో ఎట్లయితే హమాస్ని వెంటాడి వేటాడి ప్రాణాలు తీసి విధ్వంసం సృష్టించిందో ఇప్పుడు లెబనాన్లో బూడిద చేసి వదిలిపెడుతోంది. ఎడతెరిపి లేని దాడులు చేస్తోంది. దీంతో హిజ్బుల్లా వాడు సొంత దేశం కాదు లెబనాన్, హిజ్బుల్లా వాళ్ళని తయారు చేసి పంపించింది ఇరాన్. వాళ్ళు ఇరాన్ తరపున వెళ్ళి లెబనాన్ ప్రభుత్వాన్ని నాశనం చేసి మరి అక్కడ సైన్యంతో గొడవ పెట్టుకుని ఒక ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో నష్టపోతున్నది ఆ దేశం కూడా, లెబనాన్ కూడా. దీంతో లెబనాన్కి సంబంధించిన జ్యుడిషియల్ శాఖ మంత్రి అదిల్ నాజర్ ఇజ్రాయెల్కి ఒక ప్రపోజల్ చేశారు. హిజ్బుల్లా తీవ్రవాద నాయకుడు నయీం కాసిమ్ని మీకు అప్పచెప్తాం, మా మీద దాడులు ఆపండి అంటూ.